హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం ప్రైమరీ కీ గురించి చూద్దాం. సో వాట్ ఈస్ ప్రైమరీ కీ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్? ది ప్రైమరీ కీ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ యూనిక్ అండ్ నాట్ నల్ కన్స్ట్రైంట్. సో మనం ప్రీవియస్లో చూసాం యూనిక్ అనేది డూప్లికేట్స్ ని అవాయిడ్ చేస్తుంది, అలాగే నాట్ నల్ అంటే నల్ వాల్యూస్ ని ఎంటర్ చేయదు. సో ఈ రెండిటి యొక్క కాంబినేషన్ మనం ప్రైమరీ కీ అంటాం. సో దట్ మీన్స్ మనం ఒక కాలం మీద ప్రైమరీ కీ అని చెప్పేసి డిక్లేర్ చేస్తే, అంటే ఒక కాలంని ప్రైమరీ కీ కింద డిఫైన్ చేస్తే, అదేంటంటే డూప్లికేట్ వాల్యూస్ ని అలౌ చేయదు అండ్ అలాగే నల్ వాల్యూస్ ని కూడా అలౌ అనేది చేయదు. రైట్. సో దట్ మీన్స్ ఇట్ విల్ నాట్ అలౌ ఎయిదర్ నల్ ఆర్ డూప్లికేట్. సో నల్ వాల్యూస్ ని అలౌ చేయదు, అలాగే డూప్లికేట్ వాల్యూస్ ని కూడా అలౌ చేయదు. ఇట్ ఏ కాలమ్ ఆర్ కాలమ్స్ on which the primary key constraint is applied. ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ అనేది అప్లై చేసాం కదా. సో ఎక్కడైతే అప్లై చేస్తామో కాలమ్స్ మీద, దానిలో నల్ వాల్యూస్ డూప్లికేట్ వాల్యూస్ ని అలౌ చేయదు. యూజింగ్ ది ప్రైమరీ కీ వీ కెన్ ఎన్ఫోర్స్ ఎంటిటీ ఇంటిగ్రిటీ. యూజింగ్ ది ప్రైమరీ కీ వాల్యూ వీ షుడ్ యూనిక్లీ ఐడెంటిఫై రికార్డ్. సో ప్రైమరీ కీ యూజ్ చేసి మనకి లైక్ ఈ ఎంటిటీ ఇంటిగ్రిటీని ఇంప్లిమెంట్ చేయొచ్చు, అలాగే యూనిక్యూనెస్ లైక్ ఈ రికార్డ్ యొక్క అంటే ఒక రో ఏదైతే ఉంటుందో దాన్ని, అంటే ఇక్కడ అప్లై చేసిన రో ఉంటుంది కదా, లైక్ కాలం ఉంటుంది కదా. సో ఆ బేస్డ్ ఆన్ దట్ కాలం ఆ రో కూడా మనకి యూనిక్యూనెస్ మెయింటైన్ చేయొచ్చు మనకి. లైక్ ఇట్స్ ఏ ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటాం. ఏ టేబుల్ షుడ్ కంటైన్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ. సో ఫస్ట్ యాక్చువల్గా మనకి ఒక ప్రైమరీ కీ మాత్రమే ఉంటుంది, అండ్ which can be either or a single or multiple columns. So the composite primary key, that means కాంపోజిట్ ప్రైమరీ గురించి, ప్రైమరీ కీ గురించి నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాం. కమింగ్ స్లైడ్స్ లో యాజ్ ఆఫ్ నౌ ప్రైమరీ కీ అనేది టేబుల్ మీద ఒక ప్రైమరీ కీ మాత్రమే ఉంటుంది. సో ఏ టేబుల్ షుడ్ హ్యావ్ ఏ ప్రైమరీ కీ టు యూనిక్యూలీ ఐడెంటిఫై ఈచ్ రికార్డ్. సో ప్రతి రికార్డ్ ని మనం యూనిక్యూగా ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రైమరీ కీ మాత్రమే ఉంటుంది. సో ది ప్రైమరీ కీ కన్స్ట్రైంట్స్ కెన్ బి అప్లై టు ఎనీ డేటా టైప్, లైక్ ఇంటీజర్, క్యారెక్టర్, డెసిమల్ ఆర్ ఏ డేటా టైప్ అయినా మనం అప్లై అనేది చేయొచ్చు. సో అండర్స్టాండింగ్ ది ప్రైమరీ కీ, వీ కెనాట్ అప్లై మోర్ దాన్ వన్ ప్రైమరీ కీ ఇన్ ఏ టేబుల్. ఒక టేబుల్లో ఒక కాలం కన్నా ఎక్కువ అంటే మోర్ దాన్ వన్ ప్రైమరీ కీ అప్లై చేయకూడదు. సో ఇక్కడ చూడండి, క్రియేట్ టేబుల్ బ్రాంచెస్ లైక్ బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ నేమ్ అండ్ బ్రాంచ్ లొకేషన్ అనేది మనకి ఇక్కడ ప్రైమరీ కీ అనేది అప్లై చేయడానికి ట్రై చేస్తే మనకి అది యాక్సెప్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఒక దాని మీద చేస్తే యాక్సెప్ట్ అయింది, అండ్ రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేశాడు. సో మనం ఇక్కడ ట్రై చేద్దాం. క్రియేట్ టేబుల్, సైజ్ కొంచెం ఇంక్రిమెంట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ బ్రాంచ్, బ్రాంచ్ ఐడి ఇంటీజర్ అండ్ బ్రాంచ్ నేమ్ ఎన్వర్ 50, రైట్. బ్రాంచ్ లొకేషన్ ఎన్వర్ సమ్ 50 అని తీసుకుందాం, రైట్. యాక్చువల్గా ఇది. సో దీనిలో ఫస్ట్ నేను ప్రైమరీ అప్లై చేస్తున్నాను ఇక్కడ, అండ్ అలానే లైక్ ఐడెంటిటీ మీద ప్రైమరీ ఇస్తున్నా, ప్రైమరీకి అనేది అప్లై చేస్తున్నా, అండ్ అలానే బ్రాంచ్ లొకేషన్ మీద కూడా ప్రైమరీకి అప్లై చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను రన్ చేస్తున్నానో, కెనాట్ యాడ్ మల్టిపుల్ ప్రైమరీ కన్స్టెంట్స్ టు ది బ్రాంచ్. దట్ మీన్స్ ఒక సింగిల్ టేబుల్ మీద మల్టిపుల్ ప్రైమరీ కీస్ అనేది మనం యాడ్ చేయడం. సో ఎప్పుడైతే నేను ఇక్కడ రిమూవ్ చేస్తున్నానో, సో ఎప్పుడైతే నేను యాడ్ చేశానో, సో ప్రైమరీ కీ అనేది యాడ్ అవుతుంది బ్రాంచ్ అని చెప్పేసి. సో రిఫ్రెష్ చేద్దాం, టేబుల్స్ లోకి వెళ్దాం, బ్రాంచ్ అని ఉంది చూడండి ఇక్కడ. కాలమ్స్ లోకి వెళ్తే సో పీకే ప్రైమరీకి ఇంట్ నాట్ నల్, నల్ యాక్సెప్ట్ చేయదు, అలాగే డూప్లికేట్స్ కూడా యాక్సెప్ట్ చేయదు. సో కీ సింబల్ కనిపిస్తుంది చూడండి, ఇట్స్ ఏ ప్రైమరీ కీ. క్లియర్. అండ్ ఇన్సర్ట్, సో బ్రాంచ్ లోకి సమ్ వాల్యూస్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేశాడు, అండ్ డూప్లికేట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాడు, అలాగే నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాడు. సో ఫస్ట్ ఒక సమ్ వాల్యూస్ ని మనం ప్రొవైడ్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ బ్రాంచ్
values, ఐడెంటిటీ ఐడెంటిటీ కాదు ప్రైమరీ కీ వన్, అలాగే బ్రాంచ్ నేమ్ లైక్ సమ్ హైదరాబాద్ బ్రాంచ్ అండ్ లొకేషన్ హైదరాబాద్. సో మనం ఎప్పుడైతే ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసామో వన్ రో అనేది ఎఫెక్ట్ అయింది, రైట్? ఇన్సర్ట్ అనేది అవుతుంది. క్లియర్? సేమ్ ఇదే రికార్డ్ నేను మళ్ళీ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దట్ మీన్స్ ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ టూ అంటే సేమ్ రికార్డ్ అంటే వన్ మీద అప్లై చేశాను కదా, సో వన్ అనే రికార్డ్ తీసుకోవచ్చు. సో టూ తీసుకున్నా రికార్డ్, సో ఇది ఇన్సర్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి డూప్లికేషన్ అనేది మనం ఇచ్చింది బ్రాంచ్ ఐడి మీద మాత్రమే. లైక్ ఇక్కడ త్రీ తీసుకున్నాం, రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది. సపోజ్ నల్ వాల్యూ ఇచ్చాను నేను ఇక్కడ బ్రాంచ్. సో చూడండి, కెనాట్ ఇన్సర్ట్ ది వాల్యూ నల్ ఇంటూ ది బ్రాంచ్ ఐడి. కాలమ్ డజంట్ ఎలో లైక్ ఇన్సర్ట్ ఫీల్డ్స్. దట్ మీన్స్ ఇది మనకి ప్రైమరీకి నల్ వాల్యూస్ ఎలా చేయదు, అలాగే డూప్లికేట్ వాల్యూస్ కూడా ఎలా చేయదు. సో వన్ అని ఇచ్చాం, తీసుకోదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, రైట్? సో ఇట్స్ ఏ డూప్లికేట్ కి. అండ్ కాంపోజిట్ కి, కాంపోజిట్ ప్రైమరీ కి. సో కాంపోజిట్ ప్రైమరీ కి అంటే ఏంటంటే, సి ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ టు క్రియేట్ ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ ఆన్ మోర్ దాన్ వన్ కాలమ్స్. సో ఎస్క్యూఎల్ సర్వర్ లో ఒక ప్రైమరీ కీ అనేది మోర్ దాన్ వన్ కాలం మీద అప్లై చేయటం అనేది పాసిబుల్ అవుతుంది. సో దానిని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ ఏ కాంపోజిట్ ప్రైమరీ కీ. దాన్ని మనం కాంపోజిట్ ప్రైమరీ కీ అంటాం. సో ది మాక్సిమం నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇంక్లూడింగ్ ఇన్ ది కాంపోజిట్ ప్రైమరీ కీ 16 కాలమ్స్. అంటే మాక్సిమం 16 కాలమ్స్ మీద మనం ప్రైమరీ కీ అప్లై చేయొచ్చు. దట్ ఈస్ కాంపోజిట్ ప్రైమరీ కీ. ఓకే, it is only possible to impose the composite primary key at the table level. మనం ఇంతకు ముందు కాలం లెవెల్లో ట్రై చేసాం. బ్రాంచ్ ఐడికి ఇచ్చాం, బ్రాంచ్ లొకేషన్కి ఇచ్చాం. సో కాలం లెవెల్లో మల్టిపుల్ ప్రైమరీకి పాసిబుల్ అయిందా? అవ్వలేదు, ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనం టేబుల్ లెవెల్లో మనకి కాంపోజిట్ ప్రైమరీ అంటే ప్రైమరీ కీస్ని డిఫైన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. దట్ టు టేబుల్ లెవెల్లో, రైట్? మల్టిపుల్ ప్రైమరీ కీస్ని మనం చేయొచ్చు, అప్ టు 16 కాలమ్స్ వరకు చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ది కాలం లెవెల్. కాలం లెవెల్లో ఇది పాసిబుల్ కాదు. ఇన్ ఏ కాంపోజిట్ ప్రైమరీ కీ ఈచ్ కాలం కెన్ యాక్సెప్ట్ డూప్లికేట్ వాల్యూస్, బట్ ది డూప్లికేట్ కాంబినేషన్ షుడ్ నాట్ బి డూప్లికేట్. సి మనం ఒక టూ కాలమ్స్ మీద కాంపోజిట్ ప్రైమరీకి క్రియేట్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే, ఒక ఇక్కడ చూడండి, క్రియేట్ టేబుల్ బ్రాంచ్ డీటెయిల్స్ సిటీ లైక్ బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ లొకేషన్. సో మనం ఒకటి క్రియేట్ చేద్దాం, బ్రాంచ్ డీటెయిల్స్ అని చెప్పేసి. బ్రాంచ్ డీటెయిల్స్ సిటీ వ్యాఖ్యార్ అని చెప్పి ఇక్కడ ప్రైమరీ కీని తీసేస్తున్నాం. బ్రాంచ్ నేమ్, బ్రాంచ్ లొకేషన్, అండ్ నా ప్రైమరీ కీ దేని మీద ఇద్దాం, సిటీ, బ్రాంచ్ నేమ్, ఈ రెండింటి మీద ఇచ్చాను అనుకో. ప్రైమరీకి ఇది నేను టేబుల్ లెవెల్లో ఇచ్చా, కాలం లెవెల్లో లేదు. దట్ మీన్స్ కాలంతో కంటిన్యూషన్ గా ఇవ్వలేదు. సో చూడండి ఇక్కడ, లైక్ ప్రైమరీకి అని చెప్పేసి మనం ఎలా ఇచ్చాం, సిటీ అండ్ బ్రాంచ్, ఈ రెండింటిని మనం టేబుల్ లెవెల్లో కాంపోజిట్ ప్రైమరీ కింద డిక్లేర్ చేసాం, రైట్? లైక్ ఇక్కడ క్యాపిటల్ ఇచ్చాను, స్మాల్ ఇచ్చాను, ఒక చేంజ్ చేశాను. అండ్ నా ఇక్కడ కాంపోజిట్ ప్రైమరీకి క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు నేను వచ్చేసి డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ బ్రాంచ్ డీటెయిల్, సిటీ నేమ్, బ్రాంచ్ నేమ్ ఏ ఎంపీపీ, అండ్ లొకేషన్ సమేత ఇచ్చాం.
ఇన్సర్ట్ ఇంటూ బ్రాంచ్ డీటెయిల్స్ అండ్ వాల్యూస్. సో వాల్యూస్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం, రైట్. సో 1 row ఎఫెక్ట్ అయింది. సి ఇదే కాంబినేషన్ నేను మళ్ళీ ఎంటర్ చేస్తే, అంటే సపోజ్ నాకు డూప్లికేషన్ ఇక్కడ చూడండి డూప్లికేట్ కి అవుతుంది. అదే ఇదే ఇలాగే ఉంచి నేను ఇక్కడ చేంజ్ చేసిన, లైక్ వీటిని నేను ఈ బ్రాంచ్ నేమ్ ని చేంజ్ చేసాను అనుకో. సో ఇప్పుడు చూడండి తీసుకుంది, అంటే కీ కాంబినేషన్, ఈ రెండు కాంబినేషన్ డూప్లికేషన్ అనేది ఉండకూడదు. సింగిల్ కాలం అంటే మనం కాంపోజిట్ కి 2 columns మీద అప్లై చేస్తే ఇండివిజువల్ కాలం డూప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తుంది, బట్ కాంబినేషన్ లో మనకి డూప్లికేట్ అనేది ఉండకూడదు. క్లియర్? ఇది కాన్సెప్ట్ మనకి ఇక్కడ, రైట్. సో డూప్లికేషన్ అనేది ఇక్కడ యాక్సెప్ట్ అనేది చేయదు. అండ్ ది ప్రైమరీ కీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ క్యాండిడేట్ కీ. ప్రైమరీ కీని మనం క్యాండిడేట్ కీ అని కూడా అంటాం, రైట్. అండ్ వెన్ డూ వీ నీడ్ టు చూస్ ప్రైమరీ కీ? ప్రైమరీ కీని మనం ఎప్పుడు చూస్ చేసుకోవాలి? ఫస్ట్ వన్, నల్ షుడ్ నాట్ బి అలౌడ్. నల్ అనేది అలౌ చేయకూడదు. అలాంటి కేసులో ఇట్ షుడ్ బి ఇనిక్యూ. ఇనిక్యూగా ఉండాలి రోస్, అండ్ ఇట్ కెనాట్ బి మాడిఫైడ్. దాన్ని మనం చేంజ్ చేయలేం. సో చేంజ్ చేయకుండా ఉంటే రైట్ ఉండాలి. సో ఇప్పుడు సపోజ్ ఎంప్లాయ్ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ ఉంది. సో మన డీటెయిల్స్ స్టోర్ చేసుకుంటాం, ప్రైమరీకి ఇచ్చామనుకోండి. హాల్ టికెట్ నెంబర్ని బేస్ చేసుకొని డీటెయిల్స్ గెట్ చేసుకుంటుంటాం కదా, కొన్ని రిజల్ట్ గెట్ చేసుకుంటుంటాం కదా. సో అక్కడ ఎంటీ ఉండకూడదు, ఫస్ట్ నల్ ఉండకూడదు, అండ్ డూప్లికేట్స్ ఉండకూడదు హాల్ టికెట్స్ అనేవి, అండ్ ఇట్ కెనాట్ బి మాడిఫైడ్. ఇప్పుడు మాడిఫై చేసామనుకోండి, పర్టికులర్ స్టూడెంట్ యొక్క రిజల్ట్ తారుమారు అయిపోతుంది, రైట్. సో అందుకని అలాంటి కేసులో మనం ఈ ప్రైమరీ కీ అనేది యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ? సి ప్రైమరీ కీ అండ్ యూనిక్ కి మనకి ఏ హ్యాండిల్ చేస్తుందంటే యూనిక్నెస్ ఆఫ్ ఏ కాలం యొక్క యూనిక్నెస్ హ్యాండిల్ చేస్తుంది. బట్ డిఫరెన్స్ ఈస్ బై డిఫాల్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ది ప్రైమరీ కీ క్రియేట్స్ ఏ యూనిక్ క్లస్టర్డ్ ఇండెక్స్. ప్రైమరీ కీ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి యూనిక్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తుంది ఎస్క్యూఎల్ సర్వర్. అదే యూనిక్ కీ అనేది ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో యూనిక్ కీని క్రియేట్ చేసినప్పుడు యూనిక్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ యూనిక్ క్లస్టర్డ్ ఇండెక్స్ ప్రైమరీ కీ క్రియేట్ అయినప్పుడు, అదే యూనిక్ కీ క్రియేట్ చేసినప్పుడు యూనిక్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది ఆ కాలం మీద. క్లియర్? సో ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఎనీదర్ డిఫరెన్స్ బిట్వీన్ దమ్ ఇస్ దట్ ప్రైమరీ కీ కాలం డస్ నాట్ అలౌ నల్ వాల్యూస్. ప్రైమరీ కాలం నల్ వాల్యూస్ని అలౌ చేయదు, బట్ యూనిక్ కీ కాలం అనేది ఒక నల్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. క్లియర్? యూనిక్ క్యూ అనేది ఒక నల్ వాల్యూని యాక్సెప్ట్ అనేది చేస్తుంది. ఇట్స్ డిఫరెన్స్. క్లియర్? సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది నేను అనుకుంటున్నాను ప్రైమరీ కీస్ గురించి. అండ్ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం.